Hey guys, welcome back to my channel. So ఇవాళ వచ్చేసి నేనైతే శ్రీలీల గారి డ్రేప్ని అయితే రీక్రియేట్ చేయబోతున్నాను అనమాట. అండ్ మీకు ఇక్కడ పిక్ ఇస్తాను చూడండి. సో ఆ డ్రేప్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్, ఈ శారీతో అయితే డ్రేప్ ట్రై చేయబోతున్నాం. అండ్ శ్రీలీల గారిది కూడా డ్రేప్ శారీ ఇదే సేమ్ కలర్ అనమాట. And this is the blouse. With this I'm trying. So guys, first అయితే normal drape లాగానే like first ఒక round తీసుకోవాలి. And coming to next turn around. ఇంకో రౌండ్ అయితే నార్మల్గా మనం నార్మల్ శారీ ఎలా వేసుకుంటాం సో అలాగే అనమాట. ఓకే, లెట్స్ టేక్ ది ప్లీట్స్ నౌ. ప్లీట్స్ని ఈవెన్గా అరేంజ్ చేసుకోండి. సో ఇలా ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి. అండ్ మీరు ఎంత లెంత్ అయితే తీసుకుంటున్నారో అంత లెంత్ దాకా ఈవెన్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇంత లెంత్ తీసుకుంటున్నాను గైస్, చూడండి. అండ్ ఇక్కడ పిన్అప్ చేసేసుకోవాలి. సో ఇలా అయితే పిన్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, యాజ్ నార్మల్గా మనం ఎలా అయితే తీసుకుంటామో అలానే తీసుకోవాలి సేమ్. సో గైస్, ఇది చూడండి, ఇటు నుంచి అయితే మనం ఇప్పుడు యూనిక్గా డ్రేప్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇలా పిన్అప్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఎంత ఉందో ఇట్లా తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా పట్టుకొని సీ దిస్, ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. అండ్ అన్నీ ఇక్కడ జాయిన్ చేయాలి, అన్ని ప్లీట్స్ ఇలా తీసుకొచ్చి. కనిపిస్తుంది కదా 1 2 3 4. సో ఇలా ప్రతి ఒక్కటి ఇట్లా తీసుకొని ఇక్కడైతే జాయిన్ చేయాలి నా హ్యాండ్ ఉన్న దగ్గర. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ షేప్ అనేది ఎన్హాన్స్ అవుతుంది గైస్ ఇక్కడ. సో గైస్, ఇక్కడ చూడండి, ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అంటే మొత్తం మన కింది దాకా వచ్చేదాన్ని మనం మొత్తం ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ పట్టుకున్నాం కదా ఎగ్జాక్ట్లీ, ఇవి ఇక్కడ పిన్అప్ చేసుకోండి. ఇలా అన్నీ వచ్చేలాగా పిన్అప్ అయితే చేసుకోండి. సో గైస్, ఇక్కడైతే చూడండి, ఇలా మీ షేప్ అయితే రావాలన్నమాట. ఇలా ప్లీట్స్ లాగా తీసుకోవాలి, అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకొని. అండ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇక్కడైతే పిన్అప్ చేయాలి మనం. సీరీస్ నేనైతే ఇక్కడ పిన్అప్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని ఇక్కడ నుంచి ప్లీట్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇది చూడండి, ఇలా అయితే మీకు ఫోల్డ్ వస్తుంది. ఫస్ట్ ప్లీట్ ఏదైతే మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నామో ఇలా మీకు ఫోల్డ్ వస్తుంది. అండ్ తర్వాత నుంచి అన్నీ నార్మల్ ఉంటుంది అన్నమాట. ఇలా మనం రెగ్యులర్ ప్లీట్స్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. అండ్ ప్లీట్స్ అన్నీ కూడా ఇలా కరెక్ట్గా తీసుకొని ఏదైతే ఫోల్డ్ ఉందో అక్కడ వరకు మీ లెంత్ ఎంతో చూసుకొని యూ నీడ్ టు ఫోల్డ్ దట్. సో ఇలా ఈవెన్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పిన్ ఇలా రిమూవ్ చేసి ఇలా ఎక్కువ మీదికి కాకుండా కొంచెం షేప్ వచ్చేలాగా చూసుకొని పిన్అప్ చేయాలన్నమాట. అండ్ ఒక్కసారి ఇలా నీట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది గైస్, ఓకేనా. అండ్ ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో నార్మల్గా మన శారీస్ అన్నిటికీ ఇలా ఎలా అయితే లోపలికి టక్ చేసేస్తాం అలాగే నీట్గా టక్ చేసేయండి. సో గైస్, ఇక్కడ చూడండి, నేనైతే బ్లౌజ్ వేసుకొని శారీ ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఈ లుక్ అయితే వస్తుందన్నమాట మీకు. సీ దిస్. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది మీకు.
క్రియేటివ్ అండ్ ఫోల్డబుల్ శారీస్ అయితే మీకు చాలా బాగా కుదురుతుంది అనమాట. సో ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా యూనిక్ డ్రేప్స్ కావాలంటే కూడా మీరు కామెంట్స్లో చెప్పచ్చు. అండ్ ఇలాంటి యూనిక్ డ్రేప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి అండ్ అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.